మాస్ హైరింగ్ జరిగే కంపెనీస్ ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మాస్ హైరింగ్ కానీ మోడరేట్గా అంటే మల్టిపుల్ థింగ్స్ నాట్ ఓన్లీ మాస్ హైరింగ్ చేసే కంపెనీస్ లిస్ట్ ఈ వీడియోలో చెప్పడానికి మెయిన్ రీజన్ అంటే ఇవన్నీ మీ అందరికి తెలిసిన కంపెనీలే. కానీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కంపెనీలో కెరియర్స్ అనేది అంటే ప్రతి కంపెనీకి ఒక జాబ్ పోర్టల్ ఉంటుంది అండ్ ఫ్రెషర్స్ ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయాలి. అన్ని వెబ్సైట్స్లో మీరు కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయితే ఏమవుతుందంటే పర్టికులర్ కంపెనీస్లో ఈ జాబ్ పోర్టల్స్లో వచ్చే జాబ్స్ ఎలాగైతే మీరు అప్లై చేస్తారో ఇంకా యాక్యురేట్గా ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యేవి ఈ కంపెనీస్లో అంటే కంపెనీ జాబ్ పోర్టల్లో ఉండే అక్కడి నుంచి మీరు జాబ్ అప్లై చేసుకున్నారంటే సో ఇంకొంచెం యాక్యురేట్గా ఉంటుంది. సో అందుకనే ఈ కంపెనీస్ లిస్ట్ మాస్ హైరింగ్ అని చెప్పి చెప్తా ఉన్నాం. మాస్ హైరింగ్ జరిగే కంపెనీస్ మనం చూస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్, క్యాప్జెమినీ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మందిని ఐటీ, నాన్ ఐటీ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. దీంతోపాటు ఈ కామర్స్ విషయం చూసుకుంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సో చాలా హ్యూజ్గా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటాయి. తర్వాత బ్యాంకింగ్ విషయం చూసుకుంటే ఐడిబిఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ సో ఇవి బాగా రిక్రూట్మెంట్ మాస్ హైరింగ్ అనేది జరుగుతుంది. అండ్ నేను తర్వాత చూసుకుంటే కోర్ ఇంజనీరింగ్ విషయం చూసుకుంటే లార్సన్ అండ్ టర్బో, టాటా మోటార్స్, కన్సల్టింగ్ విషయం చూసుకుంటే ఈవై, డెలాయిట్ అండ్ పీడబ్ల్యూసి ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మాస్ హైరింగ్ అనేది చేస్తాయి మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్కి.